హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. నా వాయిస్ ని చూస్తే మీకు అర్థమైందా నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో ఈ వ్లాగ్ చేయడానికి. నేనైతే ఇప్పుడు ముంబైకి స్టార్ట్ అయిపోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యాను అండ్ తాండూరు మీద నుంచి వెళ్తున్నందుకు మా డాడీ నన్ను కలిసి డిన్నర్ ఇచ్చాడనమాట. అప్పటి వరకు కొంచెం బుగులుగా ఉంది, ఒక్కదాన్నే వెళ్తున్నా కదా అని చెప్పి. మా డాడీని చూసిన తర్వాత ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది. ఫ్యామిలీ అంటేనే అంతా. మా అమ్మ కూడా వచ్చేది కానీ ఊరికెళ్ళింది. కట్ చేస్తే నేను ముంబైకి రీచ్ అయిపోయాను. మార్నింగ్ 3:34 అయ్యింది. అక్కడి నుంచి మా తమ్ముడు నన్ను వచ్చి పిక్ చేసుకుందామని అనుకున్నాడు, కానీ ట్రైన్స్ అవైలబుల్ ఉండవు వాడికి రావడానికి. సో నేనే కళ్యాణ్ లో దిగి అక్కడి నుంచి మా తమ్ముడు ప్లేస్ కి వెళ్ళాను అండ్ ఫైనల్ గా వచ్చాడు అనమాట. నాకు ఫోన్ లో మార్నింగ్ 4 o'clock కి గైడ్ చేస్తూనే ఉన్నాడు, ఏ ట్రైన్ కి ఎక్కాలి, ఏ ట్రైన్, ఏ ప్లాట్ఫామ్ అని. న్యూజిలాండ్ లో అన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను, ఒకదాన్నే తిరిగాను కాబట్టి నాకు ఇదేం పెద్దగా అనిపించలేదు. అండ్ మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాను. మీరు నమ్ముతారో లేదో, ఇక్కడ ఉన్న వడ మాత్రం నేను ఎక్కడ సౌత్ ఇండియాలో కూడా అంత మంచి టేస్ట్ చూడలేదు. ఇట్ కాస్టెడ్ 35 రూపీస్. మళ్ళీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు అక్కడ మొత్తం బ్రేక్ఫాస్ట్ అన్ని చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. నాకు అది ఇంకొక షాక్ అనిపించింది. మన హైదరాబాద్ లో ఏదైనా చిన్న బ్రేక్ఫాస్ట్, ఏదైనా టిఫిన్ తీసుకోవాలి అనుకున్న 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, కానీ అక్కడ అలా కాదు. 20, 30, వడాపావ్ అయితే 15 నుంచి స్టార్ట్. అసలు నేను ముంబైకి ఎందుకు వచ్చాను అని అంటే మాంటెసరీ కాన్ఫరెన్స్ గురించి. నేను మీకు తెలిసినట్టయితే నేను ఒక మాంటెసరీ టీచర్ని. సో వరల్డ్ వైడ్ గా మాంటెసరీ గైడ్స్ కానీ మెంటర్స్ కానీ ఈ కాన్ఫరెన్స్ కి వస్తున్నారు. సో ఈసారి ఇది ముంబై సహారా స్టార్ హోటల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి 2 days కాన్ఫరెన్స్ అనమాట. నేనుండే ప్లేస్ నుంచి ఇక్కడికి 1 hour ట్రావెల్ చేయాలి. మాకైతే ఇప్పుడు ఐడి కార్డ్, లంచ్ కూపన్స్ అవన్నీ ఇచ్చారు. కాన్ఫరెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడికి గెస్ట్ లాగా దియా మిర్జాని ఇన్వైట్ చేశారు. ఆవిడ బాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట. ఆవిడతో పాటు ఇంకొకరు కూడా వచ్చారనమాట. వీళ్ళిద్దరు గెస్ట్. సో వాళ్ళతోటి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఇంకా మెంటర్స్ నుంచి స్పీచెస్ అలాగా స్కెడ్యూల్ చేశారనమాట ఆ 2 రోజులు. అదే కాకుండా స్కూల్ నుంచి పర్ఫార్మెన్సెస్ అవి కూడా అయ్యాయి. అండ్ మధ్యలో కాఫీ బ్రేక్స్, ఇంకా లంచ్ బ్రేక్స్. సో కాఫీ బ్రేక్స్ తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను ప్రొవైడ్ చేయరేమో అని చెప్పి బయటనే తిన్నా. బట్ ఎనీవే మీకు అక్కడ పెట్టిన స్టాల్స్ కొంచెం గ్లిమ్స్ లాగా చూపిస్తాను. సో డిఫరెంట్ అంటే మాంటెసరీ మెటీరియల్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు, లేకపోతే డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళు హ్యాండ్ మేడ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని అక్కడ సేల్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి స్కూల్స్ తరపున నుంచి వాళ్ళు స్టాల్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ చైల్డ్ సైజ్ మెటీరియల్ అవన్నీ సేల్ చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ మోస్ట్లీ మాంటెసరీ స్కూల్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఒకవేళ కావాలంటే కాంటాక్ట్ ని తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. అండ్ లంచ్ వచ్చేసి ఒక బుఫే లాగా పెట్టారనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఏవి పెట్టుకొని తిన్నాను. దాల్ అయితే అన్నిటికీ నచ్చింది. నాకు 2 days కాన్ఫరెన్స్ లో దాలే బాగా నచ్చింది. అండ్ డెజర్ట్ వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ విత్ హాట్ చాక్లెట్ సాస్ బ్రౌనీ. వీళ్ళు హైదరాబాద్ మా స్కూల్ నుంచి రిప్రజెంట్ చేశారనమాట, క్యూబ్ సాట్ అని చెప్పి. ఇది ముంబై స్కూల్ వాళ్ళు పర్ఫామ్ చేశారు. అలా 3-4 స్కూల్స్ వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేశారు. మా స్కూల్ వాళ్ళు క్యూబ్ సాట్ అని చెప్పి ఒక శాటిలైట్ ని తయారు చేసి శ్రీహరికోటలో మొన్ననే లాంచ్ చేశారనమాట. చాలా ప్రౌడ్ మూమెంట్ అదైతే. సో కాన్ఫరెన్స్ అయితే అయిపోయింది. నేను మా తమ్ముడు కలిసి మేము ప్లాన్ చేసుకున్నాము. 4 days ఉంటున్నాం కాబట్టి ఏ రోజు ఏమేమి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. కొన్ని లాస్ట్ మూమెంట్ లో చేంజ్ అయ్యాయి అక్కడిక్కడ, బట్ మోస్ట్లీ అన్ని కవర్ చేసేసాం. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేసెస్ వచ్చేసి ఓర్లీ సీ ఫేస్ ఇంకా సిద్ధివినాయక టెంపుల్. దానికన్నా ముందు మా తమ్ముడు ఏమన్నాడంటే అక్కడ కూర్చొని బర్గర్ తిందామా అక్క అని. వై నాట్, నేనైతే రెడీగా ఉంటా అని చెప్పి అక్కడ బర్గర్స్ తీసుకుని టాక్సీ ఎక్కేసాము. యాక్చువల్ గా నేను మా తమ్ముడు కలిసి ఎప్పుడు ట్రిప్ కి వెళ్ళలేదు. నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది అనమాట. మా తమ్ముడితో సిబ్లింగ్స్ తో కలిసి ట్రిప్ కి వెళ్తే అదొక ఫన్, ఫ్రెండ్స్ తో వెళ్తే అదొక డిఫరెంట్ ఫన్. సో మా తమ్ముడితోటి వెళ్ళాలని నేను అనుకున్నాను, అనుకోకుండా కలిసి వచ్చింది. కాబట్టి మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము, ఫుల్ గా తిరిగాము కూడా. యాక్చువల్ గా నాకు మా తమ్ముడికి 3 years ఆఫ్ డిఫరెన్స్. వాడు నాకన్నా 3 years చిన్న. ఇంత చిన్నగా ఉండే ఇప్పుడిప్పుడే మొన్న నా చేతులతో పెరిగిన అబ్బాయి ఇంత పెద్దగా అయిపోయిందా, నన్ను ముంబై మొత్తం తిప్పుతున్నాడా అని నాకు డౌట్ వస్తుంది. ఇంకా వాడు ముంబైలోనే ఉంటాడు. సో అన్ని ప్లేసెస్ తెలుసు, అన్ని ఫుడ్ తెలుసు. సో నాకు అదొక పెద్ద బెనిఫిట్ అయిపోయింది. వాడు నన్ను ఈ 4 days ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తిప్పుతున్నాడు, ఏం వినబోతున్నాం అనేది ఈ వ్లాగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, మనం అయితే ఇప్పుడు ఓర్లీ సీ ఫేస్ కి వచ్చాను. నేనున్న కాన్ఫరెన్స్ దగ్గర నుంచి ఓర్లీ సీ ఫేస్ చాలా దగ్గర, అంటే లైక్ 20 to 30 minutes, 20 minutes అలా పడుతుంది. మీకు ఐడియా ఉందో లేదో మరి. మేము అక్కడ బర్గర్ తీసుకున్నాము, ఇక్కడ కూర్చొని సీ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తినాలని చెప్పి. అండ్ లక్కీగా మాకు ఇది రీసెంట్ గానే ఓపెన్ చేశారు. ముందు దీనికి యాక్సెస్ లేకుంటుండే, ఏదో సమ్ రీడెవలప్మెంట్ ఏదో చేస్తున్నారు. సో ఇప్పుడే మొత్తం రీఓపెన్ చేసినందుకు నాకు ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసే ఛాన్స్ దొరికింది. గాయ్స్, యూ బిలీవ్ మీ ఆర్ నాట్,
బ్యూటిఫుల్ వ్యూ అంటే ఐ కాంట్ టెల్ ఇన్ మై వర్డ్స్. అండ్ మీకు ఇక్కడ ఈ ఫోన్ లో చూపించేది కూడా అసలు న్యాయం చేపియదు, ఎందుకంటే నేను అంత బ్యూటీని క్యాప్చర్ చేయలేను, చూపించలేను. బట్ ఎనీవే, కానీ చాలా 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 బాగుంది. అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఒకవేళ బీచ్ లవర్స్ అయితే బాగా మిస్ అవుతారు. ముంబైలో ఏంటి అని అంటే సిటీ లైఫ్ ఉంటుంది, అలా బీచ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ ముంబైకి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి వదిలి రారు. మన హైదరాబాద్ కూడా అంతే, కానీ ముంబై కూడా ఇట్స్ సంథింగ్ ఎల్స్. కానీ నేను ముందు ముందు ఏం చేశాను అని అనేది కూడా చెప్తాను. ఇదే వ్యూ లో ముంబైలో ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది, అదే మరీన్ డ్రైవ్. అక్కడ మీకు సేమ్ ఇదే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ బాగా క్రౌడెడ్ ఉంటారు, ఇక్కడ అంత క్రౌడెడ్ ఉండరు. మనకి కొంచెం పీస్ ఉంటుంది, జనాలు ఎక్కువ ఉండరు, చాలా మంచి వ్యూ ఉంటుంది. నాకు ఇది బాగా నచ్చింది మరీన్ డ్రైవ్ కన్నా. ఓకే, నేను కొంచెం నా నోరు మూసుకుంటాను, మీరు వ్యూ ఎంజాయ్ చేయండి. అలా ఉందన్నమాట వ్యూ. ఇంకా నేను ఇది ఈవినింగ్ టైంలో కాబట్టి ఇలా ఉంది. మేము సన్సెట్ చూద్దామని అనుకున్నాము, బట్ సన్సెట్ చూడలేకపోయాము, ఫాగీ కూడా ఉండే. అండ్ అదే కాకుండా మేము అక్కడ రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. మేము అక్కడ బర్గర్ తీసుకొని అక్కడ ఫన్ చేసి అక్కడికి వచ్చే వరకు 6:30 అలా అయిపోయింది అనమాట. బట్ ఎనీవే చాలా బాగుండే, మంచి గాలి, మంచి బ్రీజ్, అండ్ యూర్ హ్యావింగ్ యువర్ ఫేవరెట్ బర్గర్ విత్ యువర్ ఫేవరెట్ కంపెనీ. ఈ వ్లాగ్ చూసి మా తమ్ముడు ముడిసిపోతుంటాడు. సో ఇంత పొగిడినంత మాత్రాన మళ్ళీ ఏమైనా అబ్బా ఇంత మంచి తమ్ముడు దొరికాడు, అబ్బా ఇంత మంచిగా తిప్పుతున్నాడు అని అనుకుంటారు. అలానే బాగా టార్చర్ కూడా పెడతాడు, నన్ను బాగా విసిగిస్తాడు, అలుగుతాడు, అరుస్తాడు కూడా. అది ఉండాలి, ఇది ఉండాలి అని అనుకుంటుండొచ్చు, బట్ ఇది కూడా ఉంది, మీకు ముందే హెడ్స్ అప్ ఇస్తున్నాను. బట్ ఎనీవే చాలా తగ్గిపోయింది అనమాట ముందుతో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ డే మాత్రం బాగా మంచినే ఉన్నాడు, సెకండ్ డే వచ్చేసరికి అలగడం స్టార్ట్ పెట్టాడు. ఇంక బ్లాగ్ పొగిడినా కాబట్టి ఐ హ్యావ్ టు సే ద ట్రూత్. సో మనం ఇక్కడ కూర్చుంటే ఫ్రంట్ మొత్తం సీ అండ్ వెనకాల మొత్తం సిటీ లైఫ్. మరీన్ డ్రైవ్ లో అలా ఉండదు అనమాట, మొత్తం సీఏ ఉంటుంది. ఇంకా ఇలాగా మనం బిల్డింగ్స్ చూడలేము. అండ్ ఇక్కడ ఈ వ్యూ అయితే అసలు ఎవ్వరు నా మైండ్ లో నుంచి ఇంకా పోవట్లేదు, ఎందుకంటే చాలా రేర్ గా ఉంటది ఇలాంటి టైప్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇక్కడ సిటీ లైట్స్, ఇక్కడ అంటే మనము నార్మల్ గా బుక్స్ లో చిన్నప్పుడు చదువుకుంటుంటాం కదా, పిక్చర్స్ చూస్తుంటాం కదా, సో అలానే అనిపించింది నాకు. సో కట్ చేస్తే మేము అక్కడ వ్యూ ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి మేము సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్గా ఫస్ట్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. నేను లాస్ట్ టైం అదే 15 years బ్యాక్ చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు మహాలక్ష్మి టెంపుల్, సిద్ధి వినాయక టెంపుల్ ఇవన్నీ చూసాము. బట్ ఈసారి మళ్ళీ ప్లాన్ చేసాం, ఈ రోజులో ఓర్లీ సీ ఫేస్, సిద్ధి వినాయక టెంపుల్, ఇంకా మహాలక్ష్మి టెంపుల్ అని ప్లాన్ చేసాం. కానీ ఏమైంది అని అంటే అప్పటికే చాలా టైం అయిపోతుంది. మేము ఒకవేళ సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్తే మళ్ళీ దర్శనంకి టైం బాగానే చాలా బిజీ ఉంటుంది. అని చెప్పానో లేదో మీకు, సిద్ధి వినాయక టెంపుల్ కి మేము వెళ్ళిన రోజు, దాని ముందు రోజే యాక్చువల్ గణేష బర్త్డే. అందుకోసమే మీకు ఇక్కడ చూసినట్లయితే అన్ని డెకరేషన్స్ అలానే ఉన్నాయి. అండ్ మేమైతే హారతి టైంకి వెళ్ళాము, ఎంత మంచిగా అనిపించిందో అసలు. నేను హారతి రీల్స్ లోనే చూసాను, కానీ అబ్బా ఎంత బాగుంటది కదా గణేష్ హారతి అని అనుకునేదాన్ని. అక్కడ డైరెక్ట్ గా నేను కూడా హారతి పాడగలిగాను అనేసరికి నాకు ఇంకా మంచిగా అనిపించింది. టెంపుల్ వచ్చేసి 9:30 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ మేము అరౌండ్ 8 కల్లా వెళ్ళాము. అండ్ అప్పుడు హారతి అవుతున్నందుకు చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ అదే కాకుండా మాకు 1 గంట పట్టింది అనుకుంటా దర్శనం, ఎందుకంటే 8:30, 8:45 వరకు అసలు లైన్ జరగలేదు హారతి అవుతున్నందుకు. అండ్ 9 కల్లా కొంచెం స్టార్ట్ అయ్యి మాకు 9:15 అయ్యింది దర్శనం అయ్యేసరికి. అండ్ మీరు ఇప్పుడు చూసినట్లయితే గరక ఇంకా మందారం పువ్వు తీసుకెళ్ళాము నేను మా తమ్ముడు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మాకు యూజువల్ గా పంతులు ఏం చేస్తారంటే మనం ఏమి ఇస్తే అది తిరిగిచ్చేస్తారు అనమాట. కాకపోతే నాకు ఈ గరక మందారం పువ్వు, అదే దాంతో పాటు ఆ స్వీట్స్ కూడా, మోదకాల స్వీట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అని అంటే మేము రిటర్న్ లో వెళ్తుంటే అన్ని గణపతులు కనిపిస్తున్నాయి అనమాట. అదే చెప్పాను కదా గణేష్ యాక్చువల్ బర్త్డే ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటారు అని. సో గణేష్ చతుర్థి అప్పుడు కూడా గణపతులను పెడతారు, ఈ పండగ అప్పుడు కూడా గణపతులను పెడతారంట చాలా మంది. అండ్ నేనైతే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అసలు ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను యూజువల్ గా మనము ఎక్స్పెక్ట్ చెయ్యం కదా, నాకు ఎప్పుడు ఉండేది ముంబైకి అబ్బా వినాయక చవితి అప్పుడు వెళ్ళాలి చాలా బాగుంటది అని, అనుకోకుండా ఇలా జరిగేసరికి ఇంకా మంచిగా అనిపించింది. సో ఇక్కడ గణపతి ముందు నుంచి వెళ్ళేటప్పుడు చేయి బయట పెడితే మాకు ప్రసాదం కూడా ఇచ్చారు, అది ఇంకా మంచిగా అనిపించింది. అండ్ అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ నార్మల్ గా మనకి టెంపుల్స్ బయట ఇలా ఉంటాయి కదా మొత్తం మార్కెట్. సో మేము మళ్ళీ
అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మా తమ్ముడు ప్లేస్‌కి వెళ్ళాలి అనంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో, ఆ మార్కెట్‌లో ఊరికే స్ట్రీట్ షాపింగ్ లాగా చూసామన్నమాట. అన్నీ ఏమేమి ఉన్నాయా అని చెప్పి. ముంబైలో ఎంత ప్రొఫెషనల్, ఎంత రిచ్ ఎక్కడ వర్క్ చేసినా కూడా అందరూ స్ట్రీట్ షాపింగే ప్రిఫర్ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది అక్కడ. అండ్ తర్వాత రైల్ స్టేషన్‌కొచ్చిన తర్వాత ఈ ట్రైన్‌ని చూసాను. ఇది ఏసీ ట్రైన్. లోకల్ ట్రైనే కాకపోతే ఏసీదనుకుంటా. మొత్తం ట్రైన్ అంతా అరుణ్ ఐస్ క్రీమ్ తోటే నిండిపోయింది. అందుకోసమే ఇది మీకు రికార్డ్ చేశాను ఈ ట్రైన్‌ది. ఫస్ట్ డే వచ్చేసి ఇలా అయింది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతే నైట్ 12 అయిపోయింది ఇంటికెళ్ళిపోయేసరికి. నెక్స్ట్ డే మేము ఏం చేసాము, ఎక్కడ తిరిగాము అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.